గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్షన్ బయర్ తెలుగు. ఇవాళ మనమైతే నిఫ్టీ 50 గురించి అండ్ సెన్సెక్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ ఇవి మనకు ఆప్షన్ ట్రేడింగ్ కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఆప్షన్ ట్రేడింగ్ ఈ ఇండెక్సెస్ లోనే చేస్తుంటాము. మోస్ట్లీ నిఫ్టీలో చేస్తుంటాం, బట్ సెన్సెక్స్ గురించి కూడా కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెండింటి గురించి తెలుసుకోవాలి కాబట్టి. సో మనకి నిఫ్టీ 50 అంటే ఇండియాలో ఉండే టాప్ 50 స్టాక్స్ ఫ్రెండ్స్. సో ఇండియాలో ఉండే టాప్ 50 స్టాక్స్ అది అక్రాస్ ఆల్ సెక్టార్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఫైనాన్షియల్ సెక్టార్స్, బ్యాంకింగ్ సెక్టార్స్, ఐటీ స్టాక్స్, లైక్ అన్ని సెక్టార్స్ మీద అది డిపెండ్ అయ్యి ఒక 50 స్టాక్స్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఇండియాలో ఉండే టాప్ 50 స్టాక్స్, దానికి ఎలిజిబిలిటీస్ అవన్నీ చాలా ఉంటాయి, బట్ మనకు అవన్నీ అవసరం లేదు. సో ఇండియాలో ఉండే టాప్ 50 స్టాక్స్ అనుకుందాం. అండ్ సెన్సెక్స్ లో 30 స్టాక్స్ ఉంటాయి. ఇండియాలో ఉండే టాప్ 30 స్టాక్స్ ఉంటాయి. ఆ 30 స్టాక్స్ నిఫ్టీలో ఉంటాయి. సో ఇండియాలో ఉండే టాప్ 30 స్టాక్స్ సెన్సెక్స్ లో ఉంటాయి. ఆ 30 స్టాక్సే నిఫ్టీలో ఉంటాయి. ఇంకొక 20 యాడ్ అయి ఉంటాయి అనమాట. సో ఇంకొక 20 ఎక్స్టెన్షన్ అనమాట. సెన్సెక్స్ కి ఎక్స్టెన్షన్ నిఫ్టీ అనమాట. సో అలా మనకి నిఫ్టీ 50 అంటే ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్. మోస్ట్లీ అందరు దానిలోనే ట్రేడ్ చేస్తుంటారు, లిక్విడిటీ బాగుంటుంది కాబట్టి. సో ఓకే, సో ఇప్పుడు చూద్దాం రండి. సో ఇది సెన్సెక్స్ కి సంబంధించిన వెయిటేజ్ అయితే. సో సెన్సెక్స్ లో 15.6% అయితే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ 10.90 అండ్ రిలయన్స్ 10.18 ఫ్రెండ్స్. సో ఈ మూడు చాలా పెద్ద స్టాక్స్ అన్నమాట ఈ సెన్సెక్స్ లో. సో సెన్సెక్స్ మూవ్మెంట్ కానీ అన్ని ఈ మూడింటి మీదనే ఉంటుంది. సో ఈ మూడు గనక సపోర్ట్స్ దగ్గర ఉన్నాయనుకోండి, సో మనం పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ మూడు కిందికి వస్తున్నాయనుకోండి, సో మనము సెన్సెక్స్ కిందికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే దీన్ని బేస్ చేసుకొని ఏం ట్రేడ్ తీసుకోము, బట్ మనం ట్రేడ్ తీసుకోవాలనుకున్నప్పుడు వీటిని కూడా కొద్దిగా చూస్తాం అనమాట. అవి హెల్ప్ అవుతాయి మనకు, అంతే. జస్ట్ కన్విక్షన్ కోసం మనం యూజ్ చేస్తుంటాం అంతే. పెద్దగా తెలుసుకునే అవసరం కూడా ఏం లేదు. నేనైతే పర్సనల్గా అయితే చూడను ఈ ఇండెక్సెస్, బట్ మీకు చెప్తున్నాను. అండ్ ఇది మనకి ఎన్ఎస్సికి సంబంధించి నిఫ్టీ 50 ఒక వెయిటేజ్. సో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, రిలయన్స్ సేమ్. సో హెచ్డిఎఫ్సికి 13, ఐసిఐసిఐకి 8%. సో అలా ఒక సెట్ ఆఫ్ స్టాక్స్ అయితే ఉన్నాయి. ఇవి టాప్, ఇవి ఆల్ 50 లేవు. సో టాప్ ఉన్నాయి అనమాట, టాప్ వెయిటేజ్ స్టాక్స్. మిగతావన్నీ 1% ఉంటాయి. సో అవేం పెద్ద ఇంపాక్ట్ చేయవు నిఫ్టీని. సో కాబట్టి ఈ పెద్ద తలకాయలను మాత్రమే పెట్టారు ఇక్కడ. సో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ అండ్ రిలయన్స్. సో ఈ స్టాక్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనం నిఫ్టీని ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. ఈ స్టాక్స్ అన్ని ఒక స్ట్రాంగ్ సపోర్ట్స్ దగ్గర ఉన్నాయనుకోండి, సో నిఫ్టీ పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి మూవ్ అయినాయి కాబట్టి నిఫ్టీ మూవ్ అవుతుంది. ఈ ఇండియాలో ఉండే టాప్ 50 స్టాక్స్ మూవ్ అయితే నిఫ్టీ మూవ్ అవుతుంది. ఇండియాలో ఉండే టాప్ 50 స్టాక్స్ కింద పడితే నిఫ్టీ కింద పడుతుంది అనమాట. సో అండ్ ఇక్కడ మనకి సెక్టార్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ సెక్టార్ అని, ఐటీ సెక్టార్ అండ్ ఆయిల్ అండ్ గ్యాసెస్, ఆటోమొబైల్. సో ఇట్లా రకరకాల సెక్టార్స్ అన్ని ఉంటాయి. ఇది ఒక వెల్ డైవర్సిఫైడ్ ఇండెక్స్ అనమాట నిఫ్టీ 50 అయితే మాత్రం. సో ప్రతి ఒక్క ఇండెక్స్ కి వెయిటేజ్ అనేది ఉంటుంది దీనిలో. సో ఇండియాలో ఉండే ప్రతి ఒక్క సెక్టార్ కి ఒక మంచి వెయిటేజ్ అయితే ఇచ్చారనమాట, యాజ్ పర్ దేర్ ఎలిజిబిలిటీ అనమాట. సో మనకైతే ఫైనాన్షియల్ సెక్టార్స్ గా 37.41 అయితే ఉంది వెయిటేజ్. సో మోస్ట్లీ ఫైనాన్స్ సెక్టార్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఐటీ సెక్టార్స్ అయితే కొంచెం బాగా ఫోకస్ చేసి చూడాల్సి ఉంటుంది. సో స్టాక్స్ లో కూడా మనం ఆప్షన్ ట్రేడింగ్ చేయొచ్చు, బట్ దాని గురించి మాట్లాడదాం. సో ఫర్ ద కంక్లూజన్, నిఫ్టీ అంటే ఇండియాలో ఉండే టాప్ 50 స్టాక్స్ అన్నిటిని కలిపితే అది నిఫ్టీ 50. ఇండియాలో ఉండే టాప్ 30 స్టాక్స్ అంటే సెన్సెక్స్. సో సెన్సెక్స్ లో ఉండే 30 స్టాక్స్ నిఫ్టీలో ఉంటాయి, ఇంకొక 20 ఎక్స్ట్రా ఉంటాయి అంతే. నిఫ్టీ 50, సెన్సెక్స్ అంటే ఇండియాలో ఉండే టాప్ 30 స్టాక్స్, నిఫ్టీ అంటే ఇంకొక 20 స్టాక్స్ ఎక్స్టెన్షన్ అంతే. సో సెన్సెక్స్ లో ఉండే 30 ప్లస్ ఇంకొక 20 ఎక్స్టెన్షన్ అనమాట. సో దీన్ని వెల్ డైవర్సిఫైడ్ సెక్టార్స్ అని మనం అయితే పిలుస్తుంటాం. ఓకే అండ్ ఇది ర్యాండమ్ గా వచ్చే వీడియో అయితే కాదు. మనకి ఆప్షన్ బయింగ్ ఫుల్ కోర్స్ లో ఈ నిఫ్టీ ఒక ఇండెక్స్ గురించి అయితే నేను మెన్షన్ చేశాను. సో ఆ టాపిక్ అయితే ఇప్పుడు జరుగుతుంది ప్రెసెంట్. సో మన ప్లేలిస్ట్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తున్నాను. ఆప్షన్ బయింగ్ ఫుల్ కోర్స్ అయితే నేను ప్లేలిస్ట్ అయితే రెడీ చేశాను. సో వరుసగా ప్రతి ఒక్కటి చూసేస్తే మీరు ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేయొచ్చు.
కొంత మీకు బాగా మంచి నాలెడ్జ్ అయితే ఇవ్వగలను. సీ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో.